వెల్కమ్ టు అవర్ ఛానల్ టీపీఎన్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. అఖిల్ అక్కినేని ఎట్టకేలకు హిట్ కొట్టేశాడు, అది కూడా పెద్ద హిట్ కొట్టేశాడు అని చెప్పేసి ఇప్పుడు మనకి లెనిన్ మూవీ బాక్స్ ఆఫీసు వసూళ్లు తెలియజేస్తూ ఉన్నాయి. మొదటి ఈ 3 రోజులు అంటే ఫస్ట్ వీకెండ్ అని ఏదైతే అంటామో, ఒక సినిమా రిలీజ్ అయినప్పుడు ఆ ఫస్ట్ వీకెండ్ బ్రహ్మాండమైనటువంటి కలెక్షన్ అని ఈ సినిమా సాధించింది. తెలుగు రాష్ట్రాల్లో అలాగే ఓవర్సీస్లో కూడా 2 చోట్ల కూడా బ్రేక్ ఈవెన్ అయ్యే దిశగా ఈ సినిమా ముందుకు దూసుకుపోతూ ఉంది. మురళీ కిషోర్ అబ్బూరు అలియాస్ నందు, తను ఇదివరకు వినరో భాగ్యము విష్ణు కథ అనేటువంటి సినిమాని రూపొందించాడు. సో ఇప్పుడు ఈ సినిమా 16 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారి గర్వంగా ఆనందంగా మా ఊరు వెళుతున్నాను అని చెప్పేసి ఈ సినిమా సక్సెస్ మీట్లో మురళీ కిషోర్ చెప్పినటువంటి మాటలు అందరి దృష్టిని కూడా ఆకర్షించాయి. అటు నాగార్జున, ఇటు అఖిల్, ఈవెన్ నాగవంశి త్వరగా వెళ్ళి మీ ఊరికి వెళ్ళి వచ్చాయి, మళ్ళీ మనం కలిసి పనిచేద్దాం అని చెప్పేసి, అలాగే ఈ సక్సెస్ సెలబ్రేషన్స్ని కంటిన్యూ చేద్దామని చెప్పేసి వీళ్ళందరూ కూడా అతనితో చెప్పినటువంటి మాటలు. సో మొత్తానికి వాళ్ళ మధ్య మంచి కమరేడరీ కుదిరింది అనేది మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తోంది. మొదట అతను ఏ ప్రమోషన్ ఈవెంట్స్లో కానివ్వండి, అలాగే ఇంటర్వ్యూల్లో కానీ మురళీ కిషోర్ కనిపించకపోవడంతో అసలు ఏమైంది, ఏమైనా తేడాలు వచ్చినాయా అనేటువంటి అభిప్రాయం కూడా వినిపించింది సోషల్ మీడియాలో. అదేమీ లేదు, మేమంతా ఒకటే అని చెప్పేసి సక్సెస్ మీట్లో వాళ్ళందరూ కలిసి మాట్లాడారు. మరి ఈ ఫస్ట్ వీకెండ్లో ఇంతకీ లెనిన్ ఎలాంటి వసూళ్లు సాధించాడు ఒకసారి చూద్దాం. ట్రేడ్ వర్గాల వాళ్ళు అందించినటువంటి సమాచారం మేరకు 3 రోజుల్లో లెనిన్ సాధించినటువంటి వసూళ్లు ఈ విధంగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రాలోని 6 ప్రాంతాలు, నెల్లూరు, గుంటూరు, కృష్ణా, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, అలాగే ఉత్తరాంధ్ర లేదా వైజాగ్, ఈ 6 ప్రాంతాలు అలాగే రాయలసీమ మొత్తం కలిపి 14,51,00,000 రూపాయల గ్రాస్ ఈ 3 రోజుల్లో కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే వచ్చింది. తెలంగాణలో 13,21,00,000 రూపాయల గ్రాస్, కర్ణాటకలో 3,04,00,000 రూపాయలు, తమిళనాడులో 36 లక్షలు, ఇక మిగతా ప్రాంతంలో 30 లక్షల రూపాయలు వచ్చాయని చెప్పేసి తెలుస్తుంది. సో మొత్తంగా చూసుకుంటే ఇండియాలో ఈ సినిమా సాధించినటువంటి గ్రాస్ కలెక్షన్ 31,42,00,000 రూపాయలు, ఓవర్సీస్లో వచ్చి 7,55,00,000 రూపాయలు. సో ఇది కూడా చాలా పాజిటివ్గా రావటంతో అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. సో మొత్తం కలిపి వరల్డ్ వైడ్గా ఈ సినిమా సాధించినటువంటి కలెక్షన్ 38,97,00,000 రూపాయలు అని చెప్పి తెలుస్తూ ఉంది. సో వాళ్ళు ప్రొడ్యూసర్స్ అయితే ఎక్కువ వేస్తారనే సంగతి మనందరం తెలుసు. నాగవంశి తనే స్వయంగా గతంలోనే చెప్పాడు కాబట్టి వాళ్ళు 60 కోట్ల రూపాయల పైగానే 3 రోజుల్లో గ్రాస్ వచ్చింది అన్నట్లుగా వాళ్ళు వేసుకున్నారు. సో అయితే మనకి అందినటువంటి సమాచారం అయితే వరల్డ్ వైడ్గా ఈ సినిమా సాధించినటువంటి గ్రాస్ 38,97,00,000. సో షేర్ పరంగా చూసినప్పుడు ఎస్టిమేషన్ 14,20,00,000 రూపాయలు 2 తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి షేరు. ఇందులో వరల్డ్ వైడ్గా చూసుకున్నప్పుడు 19,52,00,000 రూపాయలు అని చెప్పి తెలుస్తూ ఉంది. దీని ప్రీ బిజినెస్ వాల్యూ థియేటర్గా చూసినప్పుడు 24,80,00,000 రూపాయలు అని చెప్పేసి. సో దాంట్లో ఇప్పటి వరకు వచ్చింది 19,5 కోట్లు వచ్చాయి. అంటే 78.71% ఆల్రెడీ రికవర్ అయిపోయింది. ఇంకా కేవలం 22% వచ్చిందంటే ఈ సినిమా టోటల్గా బ్రేక్ ఈవెన్ అయిపోయి లాభాల్లోకి ఎంటర్ అవుతుంది. సో చాలామంది ప్రిడిక్షన్ ఏంటంటే నెక్స్ట్ వీకెండ్ వచ్చే లోపలుగానే, అంటే ఈ సోమవారం నుంచి శుక్రవారం మధ్య ఈ 5 రోజుల్లోనే అదంతా కూడా 100% రికవర్ అయిపోతుంది. సెకండ్ వీకెండ్ నుంచి వచ్చేదంతా కూడా ఈ సినిమా సంబంధించి లాభమే అని చెప్పేసి ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అఖిల్ అక్కినేని ఇప్పుడు మామూలు సంతోషంగా లేడు. తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఆ మొదటి రోజు వచ్చినటువంటి స్పందన, అలాగే థియేటర్ల దగ్గర జనం సందడి చూసి ఆనంద బాష్పాలతోటి కొద్దిసేపు మాటలు లేకుండా ఉండిపోయారు. ఒకరినొకరు కౌగులించుకొని వాళ్ళు కన్నీరు పెట్టుకున్నటువంటివి ఆ ఉద్వేగంతో వాళ్ళని చూసినప్పుడు, ఆ తండ్రి కొడుకులు ఇద్దరిని కూడా చూసినప్పుడు చాలా మంది, అంటే ఒక కొడుకు విజయం కోసం తండ్రి ఎంత ఆరాటపడతాడు,
అలాగే తన విజయం చూసి తండ్రి ఆనందించాలని ఆ కొడుకు ఎంత ఆరాటపడతాడు. ఈ రెండు దృశ్యాలు ఒకే ఫ్రేమ్ లో ఇమిడిపోయాయని చెప్పేసి అందరూ కూడా ఫీల్ అయినటువంటి సందర్భం అది. మరి 11 సంవత్సరాలుగా ఊరిస్తూ వస్తున్నటువంటి విజయం ఇది. ఇదివరకు కూడా నేను చెప్పాను, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ అనేది ఒకటి తప్పితే అతను అంతకుముందు చేసినటువంటి 5 సినిమాల్లో ఏ ఒక్కటి కనీసం బ్రేక్ ఈవెన్ దరిదాపులోకి రాలేకపోయాయి. ఎక్కువగా వాటిలో డిజాస్టర్సే ఉన్నాయి. మరి అలాంటి పరిస్థితుల నుంచి తన 7వ సినిమాతోటి ఎట్టకేలకు అఖిల్ ఒక హిట్ కొట్టాడు. అది కూడా చాలా పెద్ద హిట్ కొట్టాడు అనేది మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తోంది. సో నేను ఇదివరకు కూడా చెప్పాను, 45 కోట్ల నుంచి 50 కోట్ల మధ్యలో ఈ సినిమాకి గ్రాస్ కలెక్షన్ రావాలి, అది బ్రేక్ ఈవెన్ అయ్యిందంటేని. సో ఆల్రెడీ ఆల్మోస్ట్ 39 కోట్లు వచ్చేసాయి కాబట్టి పెద్ద విషయం అయితే కాదు 50 కోట్లు రావటం అనేది ఈ సినిమాకి. సో అది అతి త్వరలోనే రాబోతుంది. పైగా అఖిల్ ఈ సినిమాతోటి లెనిన్ గా తను చూపించినటువంటి అభినయం ఏదైతే ఉందో దానికి కూడా అందరూ ఫుల్ మార్క్స్ వేస్తున్నారు. డిస్టింక్షన్ లో పాస్ అయిపోయాడు అఖిల్. తను ఏదో చాక్లెట్ బాయ్ లాగా కనిపిస్తాడు, క్రికెట్ ఆడుతూ ఉంటాడు. ఇంకా అతనికి ఎందుకు ఈ సినిమాలు, ఎందుకు అతని సినిమాల్లో రాకుండా ఉంటేనే బాగుంటుంది, ఆల్రెడీ నాగ చైతన్య వచ్చేయాడు కదా అని చెప్పేసి చాలా మంది అభిప్రాయపడ్డారు అతను సినిమాల్లోకి వచ్చేటప్పుడు. పైగా తన మొదటి సినిమా అఖిల్ అది ఫ్లాప్ అయినప్పుడు కూడా ఇలాంటి విమర్శలు మరీ ఎక్కువైపోయాయి. అంటే నేల విడిచి సాము చేయటం లాగా ఉంది ఇదంతా, తనకి ఎందుకు సినిమాలు అని చెప్పేసి అలాంటి వ్యాఖ్యలు కూడా వినిపించాయి. సో అయినా పట్టు వదలనటువంటి విక్రమార్కుడిలాగా తను సినిమాలు చేస్తూ వచ్చాడు. పైగా అతనేమి హడావిడిగా కూడా చేయలేదు. తనకి ఈ సినిమా ఎట్లయినా సరే బ్రేక్ ఇస్తుంది అనుకుంటూనే అట్లా వరుసగా 6 సినిమాలు చేశాడు 10 సంవత్సరాల్లో. కానీ అందులో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ ఒకటి మినహాయించి, అది కూడా పెద్ద విజయంగా వాళ్ళు గర్వపడేటువంటి విజయం కాదు అది. సో ఇప్పుడు అటు యాక్టర్గా సక్సెస్ అయ్యాడు, ఇటు బాక్స్ ఆఫీస్ పరంగా కూడా హిట్ కొట్టాడు. ఇలా ఒకేసారి ఒకే దెబ్బకు 2 పిట్టలు అన్నట్టుగా అటు నటుడిగా అలాగే ఇటు హీరోగా, బాక్స్ ఆఫీస్ వద్ద గెలిచినటువంటి హీరోగా ఇలా 2 రకాలుగా సఫలం అవటం మాత్రం అతని కెరీర్కి సో నిజంగా ఒక పెద్ద బూస్ట్ ఇచ్చేటువంటి అంశమనే చెప్పాలి. సితారా ఎంటర్టైన్మెంట్స్ సో చాలా వరకు అది తీసినటువంటి సినిమాలు, వాళ్ళు ఇప్పటి వరకు ప్రొడ్యూస్ చేసినటువంటి సినిమాల్లో అత్యధిక శాతం ఆల్మోస్ట్ 80% సక్సెస్ అయ్యాయి. ఇప్పుడు అఖిల్ కూడా ఆ సక్సెస్ అయినటువంటి సినిమాల జాబితాలో చేరింది. అందు గురించే నేను సాధారణంగా పార్ట్నర్షిప్లనే ఒప్పుకోను, కానీ నేను మళ్ళీ నాగవంశీతో ఇంకో సినిమా కూడా పనిచేయాలని చెప్పేసి అనుకుంటున్నాను అని చెప్పి నాగార్జున అనడమే నాగవంశీ తను ఎంచుకునేటువంటి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో, స్క్రిప్ట్లు ఏవైతే ఉన్నాయో అక్కడే అతని క్రెడిబిలిటీ ఏంటనేది అర్థమవుతుంది అని చెప్పేసి ఇండస్ట్రీ పీపుల్ కూడా చెప్తూ ఉన్నారు. మరి చూద్దాం ఈ సినిమా అఖిల్ లెనిన్ అనే సినిమా రాబోయే రోజుల్లో ఇంకెంతగా బాక్స్ ఆఫీస్ వద్ద తన విజృంభణను కొనసాగిస్తుంది, తన పొటెన్షియాలిటీ ఏమిటి ఇంకా పూర్తిగా మనకు తెలియలేదు. ఇప్పుడు 3 రోజులు అయింది కాబట్టి సో ఈరోజు ఒక లిట్మస్ టెస్ట్ ఎదుర్కొంటుంది కాబట్టి సోమవారం ఎలా ఉంటుంది ఏంటి, మరి ఎక్కువ డ్రాప్ ఉంటుందా లేకపోతే తక్కువ డ్రాప్ ఉంటుందా అనే దాని మీద రాబోయే రోజుల్లో ఈ సినిమా ఎంతవరకు కలెక్షన్ని సాధించే అవకాశాలు ఉన్నాయి అనేది ఒక అవగాహనకు వచ్చే అవకాశం ఉంది. మరి చూద్దాం రానున్న రోజుల్లో లెనిన్ మూవీ సో ఎలాంటి పర్ఫార్మెన్స్ని బాక్స్ ఆఫీస్ వద్ద కంటిన్యూ చేస్తాడు. లెట్ us వెయిట్ అండ్ సీ.